Hi friends, this is TechTuber-Unboxings. Here unbox the Sony WI-C100 Bluetooth headset అండి. రీసెంట్గా ఫ్లిప్కార్ట్ లాంచ్ అయిందనమాట. ఇది వచ్చేసరికి మనకి ఒక 2-3 years బ్యాక్ లాంచ్ చేసిన C200కి అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. సో దీని మీద పెద్ద స్పెసిఫికేషన్ అయితే ఏమీ లేదండి, బట్ ఒకసారి మీకు డీటెయిల్గా మీకు స్పెక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇది వచ్చేసరికి 9mm డ్రైవర్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, గూగుల్ ఫాస్ట్ ప్లే సపోర్ట్ ఉంటుంది అంటున్నారు, అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 యూస్ చేశారు. ఎస్బీసీ ఏఎస్సీ కోడెక్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 60 minutes ప్లేబ్యాక్ టైం అంటున్నారు, అండ్ ఓవరాల్ ప్లేబ్యాక్ టైం వస్తే మీకు 25 hours ఉంటుంది. IP-X4 సపోర్ట్ ఉంటుంది. సోనీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ యాప్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. సో బాక్స్ మీద ఏమీ లేదు. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి చిన్న పేపర్ అయితే కనిపిస్తుంది అనమాట, అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి 2 pairs అయితే ఇచ్చారు, లార్జ్ అండ్ స్మాల్ సైజ్ అనమాట. అండ్ ఫైనల్ ఇక్కడ చూస్తే మనకి సోనీ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి, అండ్ ఇయర్ ఫోన్స్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది చూడటానికి. అండ్ వైర్ క్వాలిటీ కూడా పర్వాలేదు. ఈ బాటమ్ మాత్రం ట్యాంగిల్ ఫ్రీయే కానీ, బట్ ఈ టాప్లో ఉండే ఇచ్చిన వైర్ అయితే ఉందో ట్యాంగిల్ ఫ్రీ అయితే కాదండి, చాలా ఈజీగా చిక్కుముళ్ళు పడిపోతున్నాయి అనమాట. సో క్వాలిటీ కూడా పర్వాలేదు టాప్లో ఉన్నది కూడా. అండ్ ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ ఇండికేషన్ అయితే ఇచ్చారు, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఇచ్చారనమాట, అండ్ మధ్యలో వచ్చరికి పవర్ అండ్ పవర్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మైక్ కనిపిస్తుంది, అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ. సో దీనికి కవర్ అయితే ఇచ్చారు మనకి, సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి మోడల్ నెంబర్ కానీ, అండ్ మేడ్ ఇన్ వియత్నాం అంటున్నారు. 5 volts ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ ఇండికేషన్ కనిపిస్తుంది, అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేస్తారు ఇక్కడ. సో అంతే అండి, పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో ఒకసారి మనం మొబైల్కి కనెక్ట్ చేసి అండ్ ఎలా పేరు అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే మనకి WI-C100 అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఒకసారి కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి WI-C100 అని చెప్పి చూపిస్తుంది అనమాట, కనెక్టెడ్ అని చెప్పి. సో చూద్దాం ఒకసారి, ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్కి యూస్ చేసుకోవచ్చా లేదా, అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ కాలింగ్కి ఎంతవరకు యూస్ అవుతుంది, యూస్ చేసుకోవచ్చా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ సోనీ WI-C100 బ్లూటూత్ హెడ్సెట్ అన్బాక్స్ చేస్తాం, అండ్ ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే నాకు మంచి ఇంప్రెసివ్ డిజైన్లో తీసుకొచ్చారనిపిస్తుంది, అండ్ మనకి ఇయర్లో పెట్టుకున్నప్పుడు కూడా మనకి చూడటానికి మంచి ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్ నేనైతే డిజైన్ వైజ్ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. ఈవెన్ మీకు వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇది ట్యాంగిల్ ఫ్రీ అయితే కాదండి, అండ్ చాలా ఈజీగా చిక్కులు పడిపోతాయి అనమాట. అండ్ డ్యూరబిలిటీ వైజ్ కూడా మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు లాంగ్ రన్లో. సో నాకైతే చాలా బాగా నచ్చింది బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కాలింగ్. సో కాలింగ్ విషయానికి వస్తే మీకు మైక్ అంతా నాకు సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదండి, మైక్ క్వాలిటీ అనేది. ఎందుకు అంటే మనం మాట్లాడేటప్పుడు రిసీవర్కి మన వాయిస్తో పాటు చిన్న క్రాకింగ్ సౌండ్ వస్తుంది అనమాట. సో దానివల్ల అవతల రిసీవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది, అది ఒక నోటీస్ చేశాను. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి అవుట్డోర్ చాలా హెవీగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అనమాట, లైక్ ట్రాఫిక్ సౌండ్స్ కానీ వెహికల్ సౌండ్స్ కానీ చాలా హెవీగా క్యాప్చర్ చేస్తుంది. ఎవరైతే మేజర్ కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో సో అలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దూరంగా ఉంటే చాలా మంచిది అనిపిస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు 9mm డ్రైవర్స్ యూస్ చేశారు. మీరు ఎటువంటి యాప్ సపోర్ట్ కానీ ఎటువంటి ఈక్వలైజర్ యూస్ చేయకుండా, సో దీని పర్ఫార్మెన్స్ అనేది కొంచెం డీసెంట్గానే ఉంది, కాకపోతే బేస్ అనేది కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్ మంచి క్లీన్ ఆడియో అనమాట, కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంతైతే లేదు, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఒకవేళ మీరు యాప్ యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం, కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సోనీ హెడ్ ఫోన్స్ కనెక్ట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్ మీరు ప్లే స్టోర్లో కానీ ఈవెన్ యాప్ స్టోర్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను, అండ్ ఈవెన్ నేను ఇయర్ ఫోన్స్ అనేవి పేరు కూడా చేస్తాను అనమాట. సో యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి స్టేటస్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది అనమాట. సో మనకి మెజర్ కావాల్సిన సౌండ్ అనమాట. సో సౌండ్లో వచ్చేసరికి మనకి ఈక్వలైజర్ సౌండ్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇనీషియల్గా మనకి డిఫాల్ట్గా ఆఫ్ ఉంటుంది. సో దాని తర్వాత మన చాయిస్ ప్రకారం మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే అన్ని టెస్ట్ చేసి చూసానండి. నాకైతే ఎక్సైటెడ్ ఒకటి, బ్రైట్ ఒకటి, సో ఈ 2 మాత్రమే కొంచెం బెటర్ అవుట్పుట్ అయితే వచ్చాయన్నమాట. రిమైనింగ్ వచ్చేసరికి నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏమీ లేదు. అండ్ మీరు ఈవెన్ ఇక్కడ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన విధంగా. సో అదొక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు ఎక్సెప్ట్ యాప్ సపోర్ట్ మాత్రం నాకైతే యావరేజ్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్.
సో వాళ్ళైతే లో లేటెన్సీ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే టెస్ట్ చేసి చూశానమాట గేమింగ్ అనేది. సో నాకైతే అంత గొప్పగా అయితే లేదు. ఈవెన్ మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట లేటెన్సీ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పి. కాకపోతే సౌండ్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ చాలా క్లియర్గా వినిపిస్తుంది. కాకపోతే లేటెన్సీ అనేది మేజర్గా ప్రాబ్లం. ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది కంట్రోల్స్. సో కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా ఉంటాయండి. వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనమాట, ప్లస్ అండ్ మైనస్ సింబల్స్. అండ్ మధ్యలో వచ్చేసరికి ప్లే అండ్ పాస్ అనమాట. అండ్ ప్లస్ సింబల్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, మైనస్ సింబల్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. సో అంతకుమించి వేరే కంట్రోల్స్ అయితే ఏముంటాం. అండ్ నెక్స్ట్ మా ఆడుకోసం కనెక్టివిటీ అండి. సో ఇది వచ్చేసరికి బ్లూటూత్ 5.1తో వస్తుంది అనమాట, సారీ 5.0తో వస్తుంది. అండ్ కనెక్టివిటీ వైస్ నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదండి. అండ్ చాలా ఫాస్ట్గానే పేర్ అవుతుంది. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ స్విచ్ అయినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇష్యూస్ అయితే నాకైతే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ మా ఆడుకోసం బ్యాటరీ విషయం అండి. సో వాళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం అరౌండ్ 25 అవర్స్ వస్తుంది అంటున్నారు. బట్ నాకైతే అరౌండ్ 20 అవర్స్ వస్తుంది అనమాట. నేను 100% వాల్యూమ్ దగ్గర విన్నాను. ఒకవేళ మీరు 70 to 80% వాల్యూమ్ దగ్గర వింటే మాత్రం మేబీ ఇంకో 1 అవర్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ నాకైతే ఓవరాల్గా అయితే మాత్రం 20 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం వచ్చింది. అండ్ ఓవరాల్గా మనం పర్చేస్ చేసింది ₹1699 బడ్జెట్ అండి, అంటే ₹1700 బడ్జెట్ ఓవరాల్గా. సో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే, సో ఆ విషయం చెప్పే ముందు ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో సోనీ నుంచి ఒక ప్రోడక్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో లాంచ్ అవుతుందంటే డెఫినెట్లీ ఎవరికైనా మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట, బికాస్ బ్రాండ్ని బట్టి. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు సింపుల్ చెప్పాలంటే, ఎస్పెషల్లీ సౌండ్ క్వాలిటీ కానీ అండ్ కాలింగ్ పర్పస్ కానీ. అండ్ ఈ 2 మేజర్ ఆస్పెక్ట్స్లో రీచ్ అవ్వలేదు ఆ ఎక్స్పెక్టేషన్స్ని. అండ్ నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు, బికాస్ ₹1700 బడ్జెట్ అంటే సో వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా సోనీ WI-C100 బ్లూటూత్ హెడ్సెట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.